కుక్క కాటును లైట్ తీసుకుంటే లైఫ్ రిస్క్ లో పడుతుందని అన్నారు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్. ఒక్క ఫీవర్ హాస్పిటల్లోనే గతేడాదిలోనే 24,000కు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయని చెప్పారు. డాగ్ కరిచినప్పుడు చికిత్స తీసుకోకపోతే రేబిస్ వ్యాధి సోకుతుందని అన్నారు. అప్పుడు ట్రీట్మెంట్ చేయలేమని చెప్పారు. 2023లో ఫీవర్ హాస్పిటల్లో రేబిస్ వ్యాధితో 12 మంది చనిపోయారన్నారు. కుక్క కాటుకు గురైతే మొత్తం 5 డోసుల వ్యాక్సిన్ అవసరమంటున్న ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్తో మా రిపోర్టర్ షరీఫ్ ఫేస్ టు ఫేస్. నగరంలో వీధి కుక్కల స్వైర విహారం పెరిగిపోతుంది. కుక్క కాటును లైట్ తీసుకుంటే అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ ఏడాదిలో మొత్తం ఫీవర్ హాస్పిటల్లో ఎన్ని కేసులు నమోదైనాయి, అందులో మరణాలు సంభవించింది ఎంత, ఒకసారి మనతో మాట్లాడడానికి ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ గారు ఉన్నారు. సార్, డాగ్ బైట్ అంటే చాలామంది లైట్ తీసుకుంటారు. సో ఈవెన్ ఈ సిటీస్లో ఉన్న వాళ్ళు, ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా. అంటే డాగ్ బైట్ కేసెస్ మనం లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే డాగ్ బైట్ కేసులు పెరుగుతున్నాయి. ఎండాకాలంలో ఎక్కువ ఉంటాయి, మిగతా కాలంలో తక్కువ ఉంటాయి. అది వీధి కుక్కలు కరిచినా, ఇంట్లో ఉన్న కుక్క కరిచినా తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ప్రజల లోపల అవగాహన ఇంకా పెరగాలి. దాదాపుగా మనకు లాస్ట్ ఇయర్ మనం జనవరి నుంచి పవర్ చూసుకుంటే 24,219 డాగ్ బైట్ కేసులు మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. మన దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. దాదాపుగా లాస్ట్ ఇయర్ మనకు 12 కేసులు డెత్ అయింది రేబీస్ తోటి. అంటే డాగ్ బైట్ తీసుకున్నప్పుడు మనం వ్యాక్సినేషన్ తీసుకోకుంటే రేబీస్ వస్తే దానికి వైద్యం లేదు ప్రపంచంలో. రేబీస్ వచ్చిన తర్వాత చనిపోవడమే మార్గం. సో అందుకొరకు ప్రజల్లో అవగాహన పెంచాలి. రేబీస్ అనేది ముందు ప్రివెంటబుల్, కానీ వచ్చిన తర్వాత ట్రీట్ చేయలేము. కనుక ఎవరికైనా డాగ్ కరిస్తే తప్పకుండా నియర్ బై పిఎస్సి కానీ, లేకపోతే ఉన్న టీచింగ్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కూడా వ్యాక్సినేషను 5 డోసులు తీసుకోవాలి. అలాగే ఏమైనా రేబిడ్ డాగ్ కానీ, స్ట్రీట్ డాగ్ కానీ, ఏమైనా రేబీస్ సంబంధించిన లక్షణాల డాగ్స్ ఉంటే ఇమ్యూనోగ్లోబిన్ తీసుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఏజ్ తీసుకోవాలి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా. కొంతమంది ఏం చేస్తారంటే డాగ్ కరిచింది, వాళ్ళు ఏమి కాదులే, చిన్నగా గోరుతో గీరింది కదా, నోటితో రక్కింది కదా అని అనుకొని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఒక 2-3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత రేబీస్తో మా దగ్గర అడ్మిట్ అవుతున్నారు. ఒక 2 డేస్లో చనిపోతున్నారు. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోకపోవడం. అలాగే కొంతమంది డాగ్ బైట్ కరిచిన తర్వాత చెట్ల ముందుకు వెళ్ళిపోతున్నారు, ఏదో నాటు వైద్యంకి వెళ్ళి ఏదో పసరు లాంటిది అది కూడా చేస్తున్నారు. అది కూడా మంచిది కాదు. సో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది, 100% ఇది క్యూరబుల్, ప్రొవైడెడ్ మనం ముందే తీసుకుంటే మంచిది. అలాగే డాగ్ బైట్ కాకుండా మంకీ కరిచినా, పిల్లి కరిచినా, అడవి జంతువులు ఏది కరిచినా, తర్వాత మనకు వైల్డ్ యానిమల్స్ అంటే పంది కరిచినా, కొన్ని పెద్ద ఎలుకలు ఉంటాయి అవి కరిచినా, ఇవన్నీ ఏది కరిచినా కూడా మనము వ్యాక్సినేషన్ మ్యాండేట్ తీసుకోవాలి. మనం ఒక కుక్క కరిచింది కదా అనేసి కాకుండా, కొంతమందికి పిల్లి కరిస్తే కూడా రేబీస్ వచ్చి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అలాగే మంకీ కరిచి కూడా రేబీస్ వచ్చి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అందుకొరకు మంకీ కానీ, పిల్లులు కానీ, తర్వాత కుక్కలు కానీ, అడవి జంతువులు ఏదైనా కూడా, అడవి జంతువులు అంటే టైగర్స్ కానీ ఏది కరిచినా కూడా కంపల్సరీగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి, ఇమ్యునోగ్లోబిన్ తీసుకోవాలి. తద్వారా మనము ప్రాణం పోకుండా, మనం రేబీస్ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా మీరు అన్నట్టు ఎందుకు సార్ ఎండాకాలమే ఎందుకు కుక్కలు స్వైర విహారంగా తిరుగుతాయి, జనాలపైకి దాడికి యత్నిస్తాయి, ఎందుకు సార్? అంటే ఎండాకాలం అనేది ఒక సైంటిఫిక్ బేసిస్ మీద కొంతమంది మనకు వెటర్నరీ డాక్టర్ చెప్పేది ఏంటంటే, ఎండాకాలంలో కొంచెము ఇరిటబుల్గా ఉంటాయి కుక్కలు చాలా వరకు కూడా. కొంచెము వాటర్ లేకపోవడము, డిహైడ్రేషన్ తోటి ఇరిటబుల్ ఉండి, అలాంటి ఇరిటబుల్ ఉన్న టైంలో ఎండాకాలంలో పిల్లలు వాళ్ళని ప్రొవోక్ చేసినప్పుడు కానీ, తర్వాత అందరూ చెట్టు నీడ కూర్చొని ఉన్నప్పుడు మనం ఎవరన్నా పిల్లలు డిస్టర్బ్ చేసినప్పుడు అది కొంచెం ఫెరోషియస్ అయిపోయి అందరినీ కరిచే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో సరైనటువంటి ఫుడ్ దొరకకుండా వీధి కుక్కలు, వాటర్ ఫెసిలిటీస్ లేకుంటే వాళ్ళు డిహైడ్రేట్ గురై ఎక్కువ కరిచే అవకాశం ఉంటుంది. కనుక మన ఎండాకాలము పర్ డే మనకు 150 నుంచి 200 కేసులు పర్ డే ఫీవర్ హాస్పిటల్కు డాగ్ బైట్ కేసులు వస్తారు. కుక్క కాటు కరిచిన తర్వాత ఎన్ని రోజులకి అది రేబీస్ లాగా మారే అవకాశం ఉంటుంది? సో రేబీస్ వచ్చిన తర్వాత డెత్ ఎప్పుడు జరిగే ఛాన్స్? అంటే కుక్క కాటుకు మనకు ఇంక్యుబేషన్ పీరియడ్ ప్రొలాంగ్ ఉంటుంది. మనకు ఎట్లుంటుందంటే మనకు 2 months నుంచి ఒక 9 months వరకు, 99 days వరకు ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, కరిచినటువంటి ప్లేసు ఏది బ్రెయిన్కు దగ్గర ఉంటే ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ తగ్గుతుంది. ఒకవేళ మనం కాలు కరిస్తే ఇంక్యుబేషన్ పీరియడ్ రేబీస్ రావడానికి కొన్నిసార్లు మంత్స్ పడుతుంది. అదే మనం నెక్కు కరిచినట్టయితే, నెక్కు మీద కానీ హెడ్కి కరిచినట్టయితే ఇంక్యుబేషన్ పీరియడ్ 1 monthలోనే రేబీస్ రావచ్చు. అందుకొరకని ఏదైతే బ్రెయిన్కు దగ్గరగా కరిస్తే అంత తొందరగా రేబీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది న్యూరాన్ సిస్టమ్, నర్వ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది రేబీస్ అనేది. రేబీస్ వచ్చిన తర్వాత మనం ఏమి చేయలేము, మనమే కాదు సిస్టమ్ మొత్తం వరల్డ్ వైజ్ కూడా రేబీస్కు ట్రీట్మెంట్ లేదు.
ఆల్రెడీ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది కనుక ప్రజలు కొంచెం దాని మీద ఎక్కువ ఆలోచించి తప్పకుండా ఒకవేళ రిస్క్ ఉన్న ఏరియా లోపల కుక్కలు బాగా కరిచే అవకాశం ఉన్న ఏరియాలో ముందు జాగ్రత్తగా తీసుకోవడం కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉంది. కరిచిన తర్వాత మ్యాండేటరీగా మనం 5 డోసులు తీసుకోవాలి. కుక్క కాటుకు గురైతే దాన్ని లాపర్వా చేయకుండా సంబంధిత దవాఖానకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వ్యాక్సిన్స్ వేసుకోవడం, ఆ తర్వాత పెంపుడు కుక్కలకు కూడా వ్యాక్సిన్స్ వేయించుకుంటే బాగుంటుందనేటువంటి విషయాన్ని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో కలిసి V6 న్యూస్, ఫీవర్ హాస్పిటల్.